ఇన్‌ఫర్టిలిటీలో లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్ ఏంటి? అది యూజ్ చేయడం ద్వారా ఐవీఎఫ్ అనేది ఎంత సక్సెస్‌ఫుల్ అవుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఈజ్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. ఇన్‌ఫర్టిలిటీ అనేసరికి మెయిన్‌గా మనకు కనిపించేది ఏంటి అంటే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాస్ ఐవీఎఫ్ గానీ, ఐసీఎస్ఐ గానీ పేషెంట్‌కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందనమాట. మామూలుగా పేషెంట్స్ కామన్‌గా అడిగే క్వెషన్, మేడం కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంట సక్సెస్ అయ్యే అవకాశం ఏముంటుంది అని అడుగుతూ ఉంటారు. మనం ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్‌లో కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రెగ్నెన్సీ అనేది ఫార్మ్ చేయడానికి మామూలుగా యూజ్ చేసే ట్రీట్మెంట్ కాకుండా మైక్రోఫ్లూయిడిక్స్ అనేది యూజ్ చేయడం ద్వారా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మైక్రోఫ్లూయిడ్స్ అంటే ఏంటి అంటే స్పర్మ్ సెలెక్షన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ స్పర్మ్ సెలెక్షన్, మంచి స్పర్మ్స్, బాగా కదలిక ఉండే స్పర్మ్స్ సెలెక్ట్ చేయడం ద్వారా పేషెంట్కి ఎవరైతే ప్రీవియస్గా ఐయుఐ అయితే ఫెయిల్ అయి ఉంటారో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ యూజ్ చేయడం ద్వారా ఐయుఐ ఈ పర్టికులర్ ట్రీట్మెంట్లో సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. జనరల్లీ ఐవీఎఫ్కి వచ్చేసరికి పేషెంట్ అడిగే క్వశ్చన్స్ కూడా సేమ్ ఉంటాయి. ఐవీఎఫ్లో ఇంకేమన్నా మారాయా అని చెప్పేసి. ఐవీఎఫ్లో కూడా స్పర్మ్ సెలెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో ఇదే మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేయొచ్చు. కొంతమందికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే డిఎన్ఏ డ్యామేజ్. ఈ డిఎన్ఏ డ్యామేజ్ అయినట్లు అయితే డ్యామేజ్డ్ స్పర్మ్స్ని, నార్మల్ స్పర్మ్స్ని మనకి సపరేట్ చేయడానికి మ్యాక్స్ అనే టెక్నాలజీ కూడా మనం ఫర్టిలిటీ ఇష్యూస్లో వాడడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మ్యాక్స్ అనే టెక్నాలజీ ద్వారా డిఎన్ఏ అబ్నార్మల్గా ఉన్న స్పర్మ్స్ని సపరేట్ చేసి నార్మల్ ఉన్న స్పర్మ్స్ని మాత్రమే ఐవీఎఫ్కి యూజ్ చేసే పద్ధతి అనేది కూడా మనం చేసుకోవచ్చు. థర్డ్ పార్ట్, ఈ కొంతమందికి ఏంటంటే మార్ఫాలజీ బాగా తక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఈ ఐవీఎఫ్లోనే ఐఎంఎస్ఐ అనే టెక్నాలజీ ద్వారా నార్మల్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్ని యూస్ చేసుకుని బేబీని అంటే ఎంబ్రియోని ఫార్మేషన్ చేయగలిగే క్యాపబిలిటీ అనేది న్యూవర్ టెక్నాలజీ, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లాగా రావడం అనేది జరిగింది. వీటితో ఏంటి అంటే మనం పేషెంట్కి అనేది మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్, జెనెటికల్ ఎర్రర్స్ తెలుసుకోవడానికి మేడం ఇంకేమైనా టెస్టులు ఉంటాయా అని అడుగుతారు చాలామంది. ప్రీజెనెటికల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీజెనెటికల్ టెస్టింగ్ అనేది ఎవరెవరికి మేము చేస్తాము అంటే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే వయసు ఎక్కువ ఉన్న కపుల్స్కి, లేదు ప్రీవియస్గా చాలా టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చి చాలామందికి అబార్ట్ అవుతుంటుందండి, వాళ్ళకు కూడా ప్రీజెనెటికల్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఐవీఎఫ్ మల్టిపుల్ టైమ్స్ చేయించుకుని కొంతమందికి ఏంటంటే బేబీ అనేది అసలు లోపల అతుక్కోదు, దాన్ని ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. ఈ పర్టికులర్ పేషెంట్స్కి కూడా పీజేటీ అనేది చేస్తారు. మనం ఓన్లీ ఏంటి అంటే ఫీమేల్స్ని మాత్రమే ఏజ్ ఎక్కువైతే చేయాలి అని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. కానీ మగవాళ్ళల్లో కూడా ఏజ్ ఎక్కువ అవడం ద్వారా కొంచెం జెనెటికల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రీజెనెటికల్ టెస్టింగ్ చేయించుకుంటే ఈ పద్ధతులన్నీ కొత్తగా వచ్చిన టెక్నాలజీస్, వీటిని ఫర్టిలిటీ సెంటర్స్లో అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉన్న ఏరియాస్లో యూజ్ చేయడం ద్వారా పేషెంట్కి అనేది రిజల్ట్ ఎక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.